ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఎంత మంచి మాట అండి ఇది. పిల్లలు మాట వినకపోయినా, వారు అబద్ధాలు చెబుతున్నా, బుద్ధిహీనంగా ఉన్నా, దురలవాట్లకు బానిసలైనా ఎందుకు తల్లిదండ్రులు భరిస్తారు? ఎందుకు వారి కొరకు ప్రయాసపడుతున్నారు? ప్రేమ. చూసారా, మీ ప్రయాస వ్యర్థం కాదంటాడు. ఎప్పటికీ వ్యర్థం కాదండి. నిన్న ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, మన చర్చికి వచ్చే తల్లి. యేసు ప్రభుని నమ్ముకుందని ఈ 2 చేతులు ఎరగొట్టేశాడు భర్త. ఒక చెయ్యి కాదు, 2 చేతులు ఒకేసారి ఎరగొట్టాడు. ఈ చెయ్యి, ఈ చెయ్యి, 2 చేతుల్లో రాడ్లు ఉన్నాయిలేండి. అసలు చేతులు ఇరిగిపోవడం అంటే మనకు తెలియకుండా తప్పును కింద పడిపోయి ఇరిగిపోతే అది వేరు. భర్త కావాలని బాప్తీసం చర్చికి వెళ్తుందని 2 చేతులు ఎరగొట్టేశాడు. ఇక్కడికి ఇరిగిపోయినాయి 2 చేతులు. ఇరిగిపోయిన తర్వాత ఏమైనా దగ్గరికి తీసుకొని, సరే ఇరిగిపోయిన చీర తీసుకున్నాడా? చీర తీయలేదు. నువ్వు నా ఇంట్లో ఉంటే చంపేస్తా, ఇప్పుడు చేతులు మాత్రమే ఇరగొట్టా, ఈసారి నీ ప్రాణం ఉండదన్నాడు. సరే, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నర్సరావుపేటలో వారి కూతురు ఎవరో ఉంటే, బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి తలదాసుకుంది. కానీ ఆమె చర్చి మానలా, ప్రార్థన మానలా. నేను నా భర్త లేకపోయినా పర్వాలేదు, కుటుంబం లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉంటే చాలు. భర్తను ద్వేషించలా. భర్త చేతులు ఎరగొట్టాడని వెళ్ళలేదు. ఇంట్లో ఉంటే చంపేస్తాను, వెళ్ళిపో, నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు. వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ మొరపెట్టుకుంటుంది దేవునికి. ప్రభువా, నా భర్తను నేను ఎంతైనా సహిస్తాను, ఎంత కొట్టినా, ఎంత హింసించినా సహిస్తాను, నువ్వు కావాలి, నా భర్త కూడా కావాలి. ఏడ్చింది. 3 సంవత్సరాల తర్వాత తన భర్త కన్నీళ్లతో ఇంటికి వచ్చాడట. వచ్చి, నిన్న అపార్థం చేసుకున్నాను అమ్మాయి, దేవుడు ఎంత మంచివాడు, నేను ఎంత హింసించినా, ఎంత కొట్టినా ఎవరితో నన్ను గురించి బ్యాడ్ చేయలేదు. నువ్వు నా ఇంటికి రమ్మని కొత్త పెళ్లి కూతురుని తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పగలరా? అంటే ఆమె ప్రేమతో భరించింది. దేవుని మీద ఉన్న ప్రేమ ఆమెకు తగ్గలేదు, క్రీస్తు మీద ఉన్న ప్రేమ ఆమెకు తగ్గలేదు. ఆ ప్రేమతో చేసిన ఆ ప్రయాస దేవుడు, ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రేమతో మనం ఏం చేస్తాం? ఎగ్జాంపుల్, మనకు ఇతరుల మీద ప్రేమ ఉంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఆత్మల కొరకు, రక్షణ కొరకు ప్రయాసపడతావు. ప్రేమిస్తే వారిని రక్షిస్తావు, ప్రేమిస్తే సువార్త ప్రకటిస్తావు. సమరయ స్త్రీ ఆ గ్రామస్తులను ప్రేమించింది. ఆ గ్రామస్తులు ఏమని ప్రేమించారా? చెప్పరేంటండి? ఆ గ్రామస్తులు ఏమని ప్రేమించారా? ప్రేమించలేదు. ఎందుకంటే ఆ గ్రామస్తులు ఏమైనా నిందిస్తారు. నువ్వు 5 పెనిమిట్లు ఉన్నారు, నీకు ఎవరికైనా 2 పెనిమిట్లు ఉంటేనే ఆమెకు ఇల్లు ఉంటుందండి ఊరిలో. ఇప్పుడు 5 పెనిమిట్లు ఒకడమ్మటొకడు మార్చేసినటువంటి ఆమెకు ఊరు ఎలాంటి ఇలువిస్తుందా? ఆమెను మనిషిగా కూడా చూస్తారా? ఈమె మారిందని చెప్పినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ ఊరు ద్వేషించినప్పటికీ ఆ ఊరు ప్రజలను క్రీస్తును బట్టి ప్రేమించి వారికి సువార్తను ప్రకటించి ఊరంతా నడిపించిందట. ఆమె ప్రేమతో నా గ్రామం రక్షింపబడాలని పడిన ప్రయాసకి తగిన ప్రతిఫలం దేవుడిచ్చాడు. ఇంకొక మాట చెప్పనా? మీరు దేవుణ్ణి బట్టి చూపిన ప్రేమను, చేసిన పరిచర్యను, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. దేవుని ప్రేమించిన మీ ప్రయాస దేవుడు ఎప్పుడూ వ్యర్థం చేయడు.